సో ఈ వీడియో కొంచెం డిఫరెంట్ అన్నిటికన్నా. వీడియో అయితే డిఐవై హెయిర్ మాస్క్ గురించే. నేను నా హెయిర్కి కొంచెం లైక్ చాలా లిటిల్ సాఫ్ట్ అండ్ షైన్ అవ్వడానికి ఏమేం చేస్తా అని. బట్ దానికన్నా ముందు నేను ఇంత ముందు చేసిన 2 వీడియోస్ దే వర్ కంప్లీట్లీ ఇన్ ఇంగ్లీష్. చాలామంది ఇంగ్లీష్ బాగుంది అని ప్రైజ్ చేసిన వాళ్ళు ఉన్నారు. అండ్ చాలామంది ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే ఏదో షో ఆఫ్లా ఉంది అన్న వాళ్ళు ఉన్నారు. ఇంగ్లీష్ అస్సలే ఒక్క ముక్క కూడా అర్థం కావట్లేదు, తెలుగులో చేయ వీడియోస్ అన్న వాళ్ళు ఉన్నారు. సో నేను దాని గురించి కొద్ది కన్ఫ్యూజన్లో ఉన్నా. బట్ దెన్ ఐ థాట్ ఇంగ్లీష్లో మాట్లాడిన దానికి కింద తెలుగులో హౌ డు ఐ సే కింద తెలుగులో క్యాప్షన్స్ రాస్తా అని. అండ్ తెలుగులో మాట్లాడిందంతా ఇదంతా కింద ఇంగ్లీష్లో సబ్‌టైటిల్స్ పెడతా అని. ఇప్పుడు అంటే నా దగ్గర ఎక్విప్మెంట్ ఏం లేదు, ఎడిట్ చేయడానికి కూడా పెద్ద ల్యాప్టాప్ కానీ అలా ఏం లేదు. సో ఐఎమ్ జస్ట్ థింకింగ్ ఫోన్లోనే కాబట్టి ఇప్పుడు అంత ఫర్దర్గా ఏం వెళ్ళట్లేదు. బట్ ఇఫ్ దిస్ ఛానల్ బికమ్స్ a good success, like I'm not saying huge but just a good success, నేను అప్పుడు మేబీ వీడియోస్ సేమ్ వీడియోస్ తెలుగులో ఇంగ్లీష్లో బోత్ లాంగ్వేజెస్లో సపరేట్గా చేస్తా కావచ్చు. అప్పటి వరకు అయితే ఈదర్ తెలుగు చేసిన దానికి ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్ ఆర్ ఇంగ్లీష్లో చేసిన దానికి తెలుగు క్యాప్షన్స్ పెట్టడం, లేకపోతే లైక్ దిస్ వీడియో బోత్ కంబైన్డ్ అలా అయినా చేద్దాం అనుకుంటున్నా. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ లాస్ట్ 2 వీడియోస్. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు అన్ని వ్యూస్ వస్తాయని. అఫ్కోర్స్ సబ్స్క్రైబర్స్ 12 ఉంది ప్రెజెంట్. బట్ వ్యూస్ చాలా ఉన్నాయి. ఐఎమ్ రియలీ షాక్డ్, లైక్ పీపుల్ ఆర్ యాక్చువల్లీ వాచింగ్ మీ. I'm like so overwhelmed and so thankful for everyone who is watching. And also నిన్న చేసిన 2 వీడియోస్కి ఇలా సింగిల్ హ్యాండ్తో ఫోన్లో రికార్డ్ చేసి ఒక హ్యాండ్తో చేస్తే దట్ వాజ్ ఓకే. బట్ ఇప్పుడు ఈ డిఐవై హెయిర్ మాస్క్ వీడియోస్కి ఐ హ్యావ్ టు యూజ్ బోత్ ఆఫ్ మై హ్యాండ్స్. అండ్ నా దగ్గర లైక్ ఫోన్ పెట్టడానికి కానీ లేకపోతే పట్టుకొని షూట్ చేయడానికి కానీ హెల్ప్ ఏం లేదు. సో ఐఎమ్ యాక్చువల్లీ థింకింగ్ టు బై కెమెరా స్టాండ్ ఆర్ లైక్ అ ఫోన్ స్టాండ్. కానీ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, చాలా ప్రైజెస్లో ఉన్నాయి, నాకు అర్థం కావట్లేదు. మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఆల్రెడీ తీసుకున్న వాళ్ళు ఉంటే కామెంట్ డౌన్ బిలో ఆర్ మెసేజ్ మీ ఆన్ ఇన్స్టాగ్రామ్. లేకపోతే నా ఫ్రెండ్స్ ఎవరైనా చూస్తున్న వాళ్ళు ఉంటే మెసేజ్ మీ ఆన్ వాట్సాప్. నాకు చెప్పండి ఏదైనా మంచి కెమెరా స్టాండ్ కానీ ఫోన్ స్టాండ్ కానీ ఉంటే ఐ వుడ్ డెఫినెట్లీ ట్రై టు బై వన్. ఇలా చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పటికైతే నా దగ్గర ఇదొక్కటే ఉంది, దిస్ థింగ్. ఇక్కడ ఫోన్ పెట్టి లైక్ ఇలా పెట్టాలి. ఇప్పటికైతే దీంతో ఎలానో అలా అడ్జస్ట్ అవ్వడానికి ట్రై చేస్తున్నా. ఇట్స్ హార్డ్. సజెస్ట్ మీ ఇఫ్ యూ ఆల్రెడీ బాట్ వన్ అండ్ ఇఫ్ ఇట్స్ గుడ్. ఇఫ్ నాట్, ఇఫ్ యూ హ్యావ్ నాలెడ్జ్ అబౌట్ ఇట్ ప్లీజ్ టెల్ మీ మోర్. నాకు దాని గురించి అసలు ఐడియా లేదు. స్టూపిడ్గా ఎందుకు తెలియని దాని మీద మనీ వేస్ట్ చేయడం, తెలిసిన వాళ్ళని అడగొచ్చు అని ఐఎమ్ టాకింగ్ అబౌట్ దిస్ ఇన్ దిస్ వీడియో. సో దిస్ ఈజ్ ఆల్ నేను మాట్లాడాలనుకుంది. ఇప్పుడు విల్ గెట్ టు ద హెయిర్ మాస్క్. సో ఐఎమ్ జస్ట్ ట్రైంగ్, ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. ఇది జస్ట్ దిస్ నార్మల్ కవర్, అందరి ఇళ్ళల్లో ఉండేదే, మా ఇంట్లో కూడా ఉంది. దాట్ కవర్ యూ పుట్ ఆల్ అదర్ కవర్స్ ఇన్ దిస్ కవర్. నేను అలానే పెట్టాను, మా ఇంట్లో కూడా ఉంది. జస్ట్ ఇగ్నోర్ ద బ్యాక్గ్రౌండ్. విల్ గెట్ టు good backgrounds. If this becomes a success, I'll try to buy nice curtains or like a green curtain for green screen and will edit background and do that stuff. Naku editing raadu, I've never done editing before and I'm trying to learn in my mobile with a few apps, or I'm trying to learn it from a fellow classmate, my friend. He's really a good friend of me and he said he would help me edit some videos and I'm trying. అప్పటి వరకు ప్లీజ్ అడ్జస్ట్ అండ్ ఎక్స్క్యూజ్ మీ. ఆ తర్వాత నుంచి క్వాలిటీ, వీడియో క్వాలిటీ కానీ, వీడియో బ్యాక్గ్రౌండ్ కానీ, వాయిస్ క్వాలిటీ కానీ ఇంకా బాగుండడానికి ఐల్ కీప్ ట్రయింగ్ ఫర్ దాట్. సో లెట్స్ జస్ట్ గెట్ టు వీడియో నౌ. I don't know
how I'll do this. Okay, let's do it this way then. um, this is just my pencil set. I do some craft work and I bought this. I thought okay. Okay, I think this should be okay, even though my face, you cannot see my face. సో నా దగ్గర ఉంది క్యాస్టర్ ఆయిల్. దీన్ని తెలుగులో ఆముదం అంటారంట. నేను మొన్నటి వరకు ఆముదం అనుకున్నా. సో హూ ఎవర్ కరెక్టెడ్ మీ దట్ ఇట్స్ ఆముదం, యూ విన్, ఐ లూజ్. And I have an onion with me and aloe vera. Aloe vera I could have taken a bigger one, but for my hair length this is enough and I didn't want to waste it by just for the video cutting this big piece of it. So నేను ఇంత తీసుకున్నా. మీ హెయిర్ లెంత్కి అకార్డింగ్ మీరు కూడా తీసుకోండి. ఆల్సో ఐ ran out of విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ ఐ గెస్. ఒకవేళ నేను చూస్తాను, నా దగ్గర ఉండాలనుకుంటా. విటమిన్ ఈ క్యాప్స్యూల్స్ మీ దగ్గర లేకపోతే తెచ్చుకోండి ఒక షీట్. ఇట్ విల్ కాస్ట్ ప్రాబబ్లీ 40 to 50 రూపీస్ ఫర్ ఐ గెస్ 10 క్యాప్స్యూల్స్. అండ్ అది ఫేస్కి కానీ హెయిర్కి కానీ స్కిన్కి కానీ చాలా చాలా మంచిది. నేను ఎప్పుడు ఫేస్ మాస్క్ పెట్టుకున్నా, హెయిర్ మాస్క్ పెట్టుకున్నా, ఐ డెఫినెట్లీ యాడ్ 1 క్యాప్స్యూల్. ఇప్పుడు నా దగ్గర లేదు. ఇప్పుడు వెళ్ళి తెచ్చుకోవాలంటే మళ్ళీ ఇదంతా ఆల్ దిస్ సెట్టింగ్ ఐ హ్యావ్ టు చేంజ్ ఇట్ అండ్ రీడూ ఇట్. సో నేను అది డైరెక్ట్గా యాడ్ చేసి అప్పుడు చూపిస్తాను. But for now I'll show you how to detangle your hair and also how to cut aloe vera correctly. Okay, so these 3 are the main ingredients. Also you can add vitamin E capsule. I'll show you that afterwards. And coming to hair detangling, సో మోస్ట్లీ ఏం చేస్తామంటే ఇలా చేస్తారు చాలామంది. నేను డీటాంగిల్ చేయలేదు, బికాజ్ వీడియో చేస్తూ చూపిద్దామని. ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ హెయిర్ లాస్, చాలా ఉంది. ఇప్పుడు కూడా చాలా రావచ్చు. ఐ డోంట్ కేర్ అబౌట్ ఇట్ కాజ్ దిస్ ఈజ్ వాట్ ఇట్ ఈస్. ఐ డోంట్ వాంట్ టు పుట్ అ ఫిల్టర్ for this, and no offense to whoever wants to use filters. I love filters. I would use them whenever I want, కానీ నాకు ఇప్పుడు పెట్టాలని లేదు కాబట్టి పెట్టట్లేదు అంతే. సో I did not detangle my hair before doing the video because I thought I'll do it while talking to you guys. సో ఇలా చేస్తారు చాలామంది. ఇలా చేసే అప్పుడు oops, సో లైట్. సో మైక్ ఇక్కడ ఉంది కాబట్టి ఐ గెస్ ఇట్ షుడ్ బి ఓకే. సో ఇలా చేసేటప్పుడు చాలా హెయిర్ లాస్ అయింది, ఎందుకంటే మీకు పైనుంచి కోమ్ చేసేటప్పుడు యువర్ tangles will be here, I guess that's what they call. అది చేసేటప్పుడు హెయిర్ లాస్ చాలా like this it will be, they come. So better way to do it for less hair loss is just to roll your hair like this and comb it from bottom. So ఇలా చేస్తే this will be easier way and you can detangle your hair way faster than you do it from above, and your hair loss will be much less compared to when you do it from your roots or your tips. Tips and roots, right? Correct me if I'm wrong. I guess that's the correct thing. అండ్ ఆల్సో నిన్న స్టేటస్లో వీడియో స్పెల్లింగ్ తప్పు పెట్టాను, చాలామంది పాయింట్అవుట్ చేశారు. నేను ఓవర్ ఎగ్జైట్ అయిపోయి చూసుకోలేదు. ఐ డెంట్ రీచెక్ బిఫోర్ పోస్టింగ్. థ్యాంక్ యూ ఫర్ హూ ఎవర్ కరెక్టెడ్ ఇట్. అండ్ see, now this becomes a lot more easy while doing it from your roots. టిప్ నుంచి చేస్తుంటే ఇంకా చాలా హెయిర్ ఫాల్ అయ్యేదేమో. రూట్ నుంచి చేస్తున్నాం కాబట్టి అంత అవ్వలేదని నేను అనుకుంటున్నా. డిడ్ ఐ సే ఇట్ కరెక్ట్? ఐ డోంట్ నో. ఐఎమ్ అ వెరీ క్లమ్జీ పర్సన్. నేను మాట్లాడేటప్పుడు చాలాసార్లు తడబడిపోతా, తప్పు మాట్లాడేస్తా. కరెక్ట్ మీ. అండ్ హూ ఎవర్ ఈజ్ వాచింగ్, వ్యూస్ చాలా వస్తున్నాయి కానీ కామెంట్స్ రావట్లేదు. ఐ వండర్ వై. కామెంట్ వాట్ ఎవర్ యూ థింక్, ఈదర్ ఇఫ్ ఇట్స్ గుడ్, బ్యాడ్, నెగిటివ్, పాజిటివ్, ఎనీథింగ్. I'm just trying to know what you are thinking, because కామెంట్స్ రాకపోతే నాకు అర్థం అవ్వట్లేదు. ఊరికే చూస్తున్నారా, ఓపెన్ చేసి క్లోజ్ చేసేసారా సోది అనుకొని, లేకపోతే యాక్చువల్గా చూసిన వాళ్ళు ఉన్నారా?
సజెషన్స్ ఏమైనా ఉన్నాయా? ఏదైనా కన్వే చేయాలనుకుంటున్నారా? ఐ డోంట్ నో ఎనీథింగ్. సీ ఐ హ్యావ్ అ లాట్ ఆఫ్ hair fall. This is normal and don't bother, it's okay. And I'll see the difference of hair length. So if I would have combed my hair like this, హెయిర్ లాస్ ఇంకా చాలా చాలా ఎక్కువ ఉండేది. ఇలా చేసాం కాబట్టి తక్కువ ఉంది. సో ఐ జస్ట్ థాట్ ఐ విల్ గివ్ యూ ఆల్ అ టిప్ హూ ఎవర్ డెంట్ నో దిస్ బిఫోర్. సో now coming to I'll just dump it in there. So now coming to aloe vera part, I really don't know how to do this. కెమెరా చాలా ఇబ్బంది అవుతుంది పెట్టడానికి. సో నేను ఓన్లీ ఇంత తీసుకున్నా బికాస్ దిస్ ఈజ్ ఫైన్ ఫర్ మై హెయిర్ లెంత్ అండ్ ఐ ఆమ్ కటింగ్ this part like half an inch or 1 inch and this part half an inch or 1 inch because if you see clearly, I don't know if I'm showing it correctly or not. This is బ్లాకిష్ ఇన్ కలర్. అది నేను తెంపినప్పుడు దానిలోంచి వచ్చిన జెల్ అది బయట పెట్టడం వల్ల కూడా దాని మీద పడిన డస్ట్ అండ్ ఆల్, ఐ గెస్ దట్ ఈస్ వాట్ మేక్స్ ఇట్ బ్లాక్. సో I'll just I'll do it like this. I'll cut it half an inch to 1 inch and this side too. Now I like to do it on sides చాలా చాలా థిన్గా. I'm trying to show you guys. I'll do this video once again while I'm after I buy a good camera stand because ఇలా చూపించడం అసలు రావట్లేదు and the lighting is so bad in here. I'll try to make it better. Yeah, I guess it's better, but నాకు అండ్ ఆల్సో బ్రైట్నెస్ ఫుల్ పెడితే స్పెక్స్లో ఇట్లా రిఫ్లెక్షన్ పడుతుంది. ఇట్స్ సో ఇరిటేటింగ్. సో బట్ ఫర్ నౌ లెట్స్ జస్ట్ అడ్జస్ట్ అండ్ ఐల్ షో యూ గైస్ హౌ టు డూ ఇట్. ఇది చాలా చాలా థిన్ లైన్ కట్ చేస్తున్నా. ఐల్ షో యూ. like this. See how thin line I cut, like very very thin. ఇటువైపు ఉన్న ఈ స్పైక్స్, ఈ ముళ్ళులు ఇవన్నీ తీయడానికి ఐ కట్ ఇట్ లైక్ దిస్, వెరీ థిన్ లైన్. I'll repeat the same thing on this side also. I don't know how I'm going to put captions on this. I have to figure it out after shooting the video. While I'm waiting for this thing to process on my head, I'll try to put captions, I'll try to edit, I'll try to put all the videos together in a single video. Help me guys if any one of you know editing. I really don't know much about it. So ఇలా ఉన్నాక బోత్ సైడ్స్ నుంచి కట్ చేసిన తర్వాత you'll have this. సో ఈ పైన పార్ట్ని మనం ఇదొక్కటే తీస్తున్నాం. వీ నీడ్ ద జెల్ విచ్ ఈజ్ ఇన్సైడ్. సో విల్ జస్ట్ కట్ ఇట్ వెరీ వెరీ థిన్లీ. I'll show you after I'm done cutting. So like this, see, just a strip, very thin strip ఇలా కట్ చేస్తున్నాం. అండ్ we have this gel left over. దాన్ని స్పూన్తో నేను స్కూప్ అవుట్ చేసేస్తా. అండ్ I'm just okay. So here is a thing guys, it's okay however I'm gonna put it. So here is a thing, many people like to mix it with a spoon. That is completely okay, but నాకేంటి అంటే స్పూన్తో మిక్స్ చేస్తే అంత బాగా కలవదు అనిపిస్తుంది. సో నేను ఈ జెల్ మొత్తం డిస్కార్డ్ చేసిన తర్వాత ఆనియన్ కట్ చేసి ఆనియన్ని జెల్ తోటి మిక్సీలో వేసేస్తా. అది that mixes very nice rather compared to just mixing with a spoon. ఒకవేళ మీకు మిక్సీ చేయడం మళ్ళీ తీయడం అంత ప్రాసెస్ వద్దు అనుకుంటే that is completely fine, just mix it with a spoon and that should be enough. So now I'm cutting this onion. సో ఇక్కడికి వచ్చాక చాలామంది ఈ వీడియోలో నెగిటివ్ కామెంట్స్ పెడతారు అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నా. నాకు తెలిసిన వాళ్ళే కానివ్వండి, తెలియని వాళ్ళే కానివ్వండి, హెయిర్కి తినేవన్నీ హెయిర్కి పెడుతున్నారు, దట్ ఈజ్ నాట్ హౌ ఇట్ వర్క్స్ అని. దట్స్ ఓకే, ఇట్ ఈస్ యువర్ ఒపీనియన్, ఐ డోంట్ కేర్. కానీ నాకు అండ్ వన్ ఆఫ్ మై కజిన్ సిస్టర్, షీ ఈజ్
very sweet. I love her. We both, always try to do things at the same time. I'll recommend her anything that I do, and she recommends me anything that worked for her. We both, face the same hair fall problem. సో మా ఇద్దరికి ఆనియన్ బాగా వర్క్ చేసింది. అండ్ వన్ ఆఫ్ మై ఫ్రెండ్, హర్ నేమ్ ఈజ్ నవ్య, షీ ఈస్ కమింగ్ టు సీ మీ టుమారో. ఐఎమ్ సో ఎక్సైటెడ్. ఇఫ్ షీ కమ్స్, ఐ విల్ try to forcefully drag her into my video, hopefully. Evilishly, I think. Evilishly, is that even a word? I don't know, you tell me. I hope she agrees to come into a video. We'll do something together, hopefully. And another friend of mine, a classmate, Anusha, she's also really good. If you are watching this, she really supports me, and we three will try to make something together, hopefully, tomorrow. అండ్ కమింగ్ టు దిస్ ఆనియన్, ఓకే. సో చాలామంది ఆనియన్ హెయిర్ అంతా స్మెల్లీ అవుతుంది అంటారు. మాకు కూడా అయింది అలానే స్టార్టింగ్లో. బట్ ఈ హెయిర్ స్మెల్లీ అనేది లెమన్ యాడ్ చేస్తే అవ్వదు. బట్ లేటర్ ఐ రియలైజ్ లెమన్ హెయిర్కి మంచిది కాదు అని. ఇట్ మేక్స్ ఇట్ మోర్ ఫ్రిజీ అండ్ మోర్ డ్యామేజింగ్. సో లెమన్ నేను యాడ్ చేయడం ఆపేశాను. బట్ నాకు ఐ డోంట్ మైండ్ విత్ ద స్మెల్ వెరీ మచ్, బికాస్ ఆనియన్ స్మెల్ ఓవర్ పవరింగ్ ఉన్నా కూడా షాంపూ పెడతాం కాబట్టి ఐ యూస్ షాంపూ అండ్ ఐ ఆల్సో యూస్ కండిషనర్. ఆ రెండు పెడితే ఆనియన్ స్మెల్ అంత రాదు. వచ్చినా కూడా ఇట్ విల్ గో అవే ఇన్ అ కపుల్ ఆఫ్ డేస్, 1 day or 2 day. మీరు కాలేజ్కి కానీ ఆఫీస్కి కానీ బయటికి వెళ్ళకపోయే వరకు స్మెల్ షుడ్ బీ ఫైన్. బేర్ విత్ ఇట్, లైక్ ఇట్స్ నాట్ ఓవర్ పవరింగ్ దాట్ మచ్. ఏదో మీరు కావాలని మీ హెయిర్ తీసుకొని స్మెల్ చేస్తే తప్ప మీకు స్మెల్ ఏం రాదు. సో ఇట్ షుడ్ బీ ఓకే. ఇఫ్ ఇట్స్ డూయింగ్ గుడ్ ఫర్ యువర్ హెయిర్, డూ ఇట్. ఇట్స్ ఓకే. సో హియర్ ఐ am, oh god, how do I do this? Okay, I hope so. So నేను I don't know how I'm going to do this. Give me a minute. ఓకే అది ఎలానో అలా ఉంది. ఐ డోంట్ నో అది ఎలా ఉందో. నేను కదలకుండా చేయడానికి ట్రై చేస్తా. సో ఐఎమ్ జస్ట్ కటింగ్ ఆనియన్ ఇంటూ దిస్ 4 big pieces, just chopping it all. My hair is everywhere now. Okay, great. తర్వాత ఈ మధ్యలో నేను మాట్లాడింది ఈ క్లిప్స్ అన్నీ తర్వాత వచ్చే వీడియోస్లో ఎడిట్ చేసి కట్ చేస్తానేమో. ఐ డోంట్ నో అబౌట్ ఇట్. బట్ ఇప్పటికైతే అంత టాలెంట్ లేదు, ఎక్విప్మెంట్ లేదు, ఎడిటింగ్ మీద అంత నాలెడ్జ్ లేదు. సో guys, sorry for that and adjust. So I have these big pieces of onion and I have this piece of aloe vera. దీనిలోంచి ఇలా ఈ జెల్ అంతా స్కూప్ అవుట్ చేసి, ఇది ఎంత థిన్ లేయర్ అయితే మనం పైనుంచి తీసామో అంత థిన్ లేయరే ఇక్కడ మిగులుతుంది. మీరు మిగతాదంతా ఇఫ్ యూ స్కూప్ ఎవ్రీథింగ్ అవుట్, అండ్ దెన్ ఐ విల్ జస్ట్ మిక్స్ దీస్ బోత్ టుగెదర్. And then I'll show you after that while mixing with castor oil and vitamin E capsule. I'll see you after that. Bye. Okay, so here is the thing. I'm really struggling to manage it with one hand and do everything at the same time. So I'll just explain to you guys. Here is the onion pulp, and onion I have put it into mixie, and here is the onion pulp. I'll sew it. దీనిలోంచి తీస్తే జస్ట్ ఆనియన్ వాటర్ లాగా వచ్చేస్తాయి. ఆ తర్వాత అలోవెరా నేను ఇంకా చేయలేదు, స్పూన్తో స్కూప్ చేస్తా. అండ్ హోప్ఫుల్లీ ఐ ట్రై టు రికార్డ్ దట్. అయితే లేదో నాకు తెలీదు సింగిల్ హ్యాండ్తో. విటమిన్ ఈ క్యాప్సూల్స్ దొరకలేదు. అండ్ ఆముదం, ఈ ఆముదం ఆర్ క్యాస్టర్ ఆయిల్ మేక్ ష్యూర్ దట్ ఈస్ కోల్డ్ ప్రెస్డ్. ఎందుకంటే నార్మల్ వాటిలో మేబీ కోకోనట్ ఆయిల్ కానివ్వండి, ఆలివ్ ఆయిల్ కానివ్వండి మిక్స్ చేస్తారు. బట్ కోల్డ్ ప్రెస్డ్ ఈజ్ రియలీ గుడ్. ఇట్ ఈస్ ప్యూర్ బేసికల్లీ. సో make sure to do that. So while coming to measurements, I'll just do, if there is approximately say 2 to 3 spoons of onion water and this whole aloe vera gel, I'll put 1 full spoon of castor oil or hardly 2 spoons of castor oil. That is it, because na hair length ki that would be fine, and we'll see it later. I'll try to do this thing, and if possible I'll record. Okay, so I somehow managed to do this. I'll show you like this after I finish doing this. But another thing is, guys,
I did not realize I was speaking so much. It became 17 minutes. I am like shocked. What did I speak for 17 minutes, man? I just asked to comment and all that. అదే 17 minutes అయిపోయింది అనుకోలేదు. So I guess the video is going to be so lengthy. So bear with me. I'll try to cut it if possible. If only that is 17 minutes, I don't know. This will take probably another 5 to 7 minutes, I guess. And yeah, it's going to be a really lengthy video. So if you can see this, I'm pressing and it gives you just water, not the pulp, and that's what we want. Just keep doing this and keep extracting onion water. So I'm pausing the video right here and I'll show you when I'm scooping the aloe vera because the video is getting really long. Okay, I resume the video now. So చూస్తే I don't know how to show you guys. So okay, ఇది ఇటువైపు వెళ్ళిపోయింది. Okay, I'm really sorry, this is not going the way I thought it would be. So కొన్ని వాటర్ ఉన్నాయి, నేను ఇంకా పంపితే అవి అందులో పడిపోతాయి. So we just have a few very little water, that is onion water, and here is how you scoop it. So ఇది ఎంత థిన్ లేయర్ ఉందో ఈ జెల్ తీసాక ఇదంతా థిన్ లేయర్ అవ్వాలి. ఐఎమ్ ట్రయింగ్ టు షో యూ హౌ టు డూ దట్. సో యూ జస్ట్ డూ దిస్ అండ్ దీనిలో స్పూన్ పెట్టి యూ జస్ట్ స్కూప్ ఇట్ అవుట్ అండ్ యూ హ్యావ్ ద జెల్ లైక్ దిస్. సో యూ జస్ట్ యాడ్ ఇట్ దేర్ అండ్ అలా చేసిన తర్వాత ఇఫ్ యూ కెన్ నోటీస్ ద డిఫరెన్స్, హియర్ ఈజ్ ఆల్ ద జెల్ అండ్ దిస్ ఈజ్ సో థిన్. And guys, if anyone knows how can I manage shooting with things that I have at home, please let me know. This is really getting tough. So this is the gel, this is the part where I removed the gel. You can see the difference. Just scoop it out with a spoon and I'll pause the video now and resume it while I'm adding castor oil. Okay, so this is what I was talking about. Gel becomes like this hard and water is this, so you can't really mix them with a spoon. So I'm gonna grind it again and I will add just a teaspoon or 2 teaspoons of castor oil, and you can't really mix oil and water together, so that is going to be hard if you do it with just a spoon. So I'll just grind it all together once again and I'll show you while I'm applying. Okay, so I have grinded everything well together and this is how it turned out. So basically I don't apply the mixture, my mother does for me and she does really good. So I don't want to put it by myself just because I think it won't get into hair that much. So I'll ask her to help, but if you are doing it alone, I'll show you a few tricks. If you want to apply it with a spoon, just pour it on your head like this, on your scalp like this, and just massage it like this. It will get absorbed really good. And if you don't want to get your hands dirty or your hands to be smelled like onions, take cotton and dip cotton into that mixture and dab it onto your scalp, and that also will get really good. And if you don't have that too, just pour it directly and with your hands you can dab it. My mother does it with her hands and she really massages that into hair really well. And after that I will put on a shower cap. I'll show you guys that too. So I have these plastic shower caps which I ordered from Amazon. Okay, that zoomed in really well, I don't know how. Okay, so I have these shower caps from Amazon. These will expand. So after applying that mixture into my head, I'll just put on a shower cap and wait for at least 1 hour. 30 minutes is good enough, 40 minutes is also good, at least half an hour should be good. And but my hair is really frizzy right now and I want it to get like real good soft, so I'll apply it for at least 1 hour or 1.5 hour. Sometimes I apply it in the morning and just go do shower in the evening. It really doesn't matter unless you sleep by applying that. Don't do that. Just apply that and wait for 30 minutes. This cap, if you ask why is that, it gives you that heat because plastic air doesn't get
into plastic, so it gives you really that moisture, that good heat you want your hair to absorb the oil, I guess, and that really helps. So I'll see you once I'm done showering, and we'll see how the hair looks. Hi, so this is me after shower. My hair feels really like nice and smooth, not that salon smooth thing, but because I have not used any products, but it does make a difference. And if you use this like regularly, once a week or like thrice a month, it should be good enough. And sorry, the video became really lengthy. I did not know that I was talking so much. And yeah, I'll just cut it here. Comment down below whatever you are thinking, and suggest me more topics, and I'll see you all tomorrow. And last thing, important thing, I will put everything in the description box, because I don't want you guys to watch the whole video whenever you want to use the hair mask. So I'll put everything in the description box, why onion, why castor oil uses, scientifically proven or not, what is it, etc, etc. I'll write everything in the description box. Just read it. Anyone want to use it, and also it is applicable for men too, not only for girls. Men, you can also use it. It's really good. And do let me know if it worked for you. It does work for me. I've been using this for almost like 3 years now. It's really good. Do give it a shot, and I'll see you in the next video. Bye. Okay, final last. I said it's it's over video, but last thing that I want to say is like, sorry, video కొంచెం vertical గా కొంచెం horizontal గా వచ్చింది. I did not know how to edit that, and even though if I wanted to send it to my friends, it was 1 GB above, and net is really expensive these days. So for this video adjust, and from the next video I promise I'll try to put it either vertically or horizontally, pakka promise. But for this time please do adjust. That's it, pakka. Last, bye.